శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్లమాంబ విగ్రహం కర్నూలులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడు గౌరు జనార్దన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని సూర్య దేవాలయం కూడలి వద్ద మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని తేదేపా నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, శాతవాహన సంఘం నాయకులు పుల్లయ్య, దుగ్గలి నాగేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని రామాయణం పేరుతో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా తెలుగులో వ్రాసిన ఘనత మొల్లమాంబకి దక్కిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మొల్లమాంబ విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలన్న కోరిక మంత్రి టీసీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సహకారంతో నెరవేరిందని రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పుల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పివిబి సుబ్బయ్య, వివిధ శాలివాహన సంఘాల నేతలు, శాలివాహన సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. అందులో భాగంగానే గౌరవ శాసనసభ్యురాలు చరితమ్మ మద్దతుతో, ఆమె సపోర్ట్తో, మరి అదేవిధంగా టీజీ భరత్ గారు సపోర్ట్తో, మంత్రివర్యులు టీజీ భరత్ గారి సపోర్ట్తో ఈరోజు ఈ మొల్లమాంబ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు మొల్లమాంబ ఒక కవయిత్రిగా మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. మరి ఈరోజు మొల్లమాంబ గారు రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని రచించినటువంటి రామాయణాన్ని, సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో అనువదించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలుగులో రచించినటువంటి గొప్ప కవయిత్రి. మరి ఈరోజు ఆ కవయిత్రిని అందరూ కూడా గౌరవిస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నాం. అదేవిధంగా 6వ శతాబ్దంలోనే మొల్ల రామాయణాన్ని అత్యంత సరళమైన భాషలో ప్రతి ఒక్క తెలుగు వారికి, భారతదేశంలో ఒక సంస్కృతంలో అప్పటిదాకా ఉన్న రామాయణాన్ని మన తెలుగు వారి అందరికీ, ప్రతి ఒక్క సామాన్యుడికి రామాయణం అనేది వాల్మీకి రచించిన రామాయణం మనం ఎలా అయితే జీవిస్తామో రామాయణం అందులో ఒక భాగం అనే ఒక ఉద్దేశాన్ని తను ఒక గొప్ప మహిళా స్త్రీమూర్తి ఆ రోజే దాన్ని మనకు చెప్పడం జరిగింది. 16వ శతాబ్దంలోనే మొల్ల రామాయణాన్ని ఉన్న అభిమానులు లేరు. మేమందరం కూడా పాఠ్యాంశంలో చేరినప్పుడు చదువుకోవడం జరిగింది. ఆ కవిత్వాలని వాటన్నిటిని కూడా అత్యంత సరళంగా ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమై సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు వారందరికీ పరిచయం చేసిన మహాకవయిత్రి మా శాలివాహన రావులు అనడం అనేటువంటి గొప్పనైనటువంటి అనుభూతి. మరి ఇంతవరకు కూడా ఆమెకు సముచిత స్థానము కలగలేదు. ఈరోజు చక్కని సముచిత స్థానము కలగడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినటువంటి మా గౌరవ శాసనసభ్యురాలు గౌరవ చరితమ్మ గారికి, మరియు మా మినిస్టర్ భరత్ గారికి, మా శాలివాహన సోదరులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేవాహనుల యొక్క దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి ఉన్నటువంటి కళ పండినటువంటి రోజు అన్నమాట. దశాబ్ద కాలం నుంచి కూడా మేము దీనికోసం చాలా ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే కొన్ని కారణాల వల్ల దానికి ముందు తీసుకుపోలేకపోయినాము. ఈనాటి మేము ఈ కార్యక్రమం చేపట్టడంలో మొత్తం జిల్లాలో అందరూ కూడా